అత్యంత ప్రతిభాశీలైనటువంటి వ్యక్తులుగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అనేకమైనటువంటి ఆర్థిక సవాళ్లతో ముడిపడినటువంటి ఈ దేశంలో మళ్లీ ప్రపంచ వేదికల్లో భారతదేశ ఆర్థిక పటిష్టత పట్ల విశ్వాసాన్ని పొందించేలా ఈరోజు పరిపాలన సాగుతుంది అని అంటే ఈరోజు నిర్మలా సీతారామన్ గారి యొక్క కృషి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 1924 పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగినటువంటి స్థితిలో మళ్లీ ఈ రోజు డబ్బులు ఇచ్చిన సర్కార్ తో మళ్లీ నష్టాన్ని పూర్తి చేయటువంటి ప్రక్రియలో ఇక్కడ ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ కూడా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మళ్లీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా మళ్లీ పట్టాలెక్కిస్తూ దానికి ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రాజధాని లేనిటువంటి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ఒక అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవడంలో కేంద్రం అందించేటువంటి సాయం గాని, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చేటువంటి సహకారంతో రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేసేటువంటి లక్ష్యం నెరవేరుతుంది అని అంటే అది నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన